రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి దూసుకుపోతా ఉంది. దాంట్లో ప్రధానంగా మనం తీసుకుంటే కనుక ఎన్డీఏ కూటమిలో బీజేపీకి సంబంధించి విజయవాడ పార్లమెంటు పరిధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థి సుజనా చౌదరి అయితే ఇప్పటికే 2 రౌండ్లు ముగియడం జరిగింది. 2 రౌండ్లో కూడా ఆయన భారీ మెజార్టీతో కూడా దూసుకుపోతా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొదటి రౌండ్గా చూసుకుంటే కనుక 2422 ఓట్లతో కూడా ఆధిక్యం కనపరిచారు. అలాగే 2వ రౌండ్లో కూడా చూసుకుంటే కనుక దాదాపుగా 3000 ఓట్ల ఆధిక్య మెజార్టీతో ఆయన దూసుకుపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఆ నియోజకవర్గంలో 19 రౌండ్ల పైగా కూడా జరగబోతా ఉంది. అక్కడ ఏదైతే ఉందో 2 సార్లు కూడా అక్కడ వైసీపీ అనేది గెలుపొందడం జరిగింది. ఈసారి బలమైన అభ్యర్థిని ఎన్డీఏ తరఫున నిలబెట్టడం జరిగింది. సీటు అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా అక్కడ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అయితే విస్తృతంగా ఆయన పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్న కొండ ప్రాంతాలు కావచ్చు, అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి కావచ్చు, ప్రతి సమస్యను ఆయన అవగాహన చేసుకుంటూ అక్కడున్న ప్రజలతో కూడా మమేకమవుతూ కూడా ఆయన ఈ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి దూసుకుపోతూ ఉన్నారు. అక్కడున్న ప్రజలతో కూడా ఆయన మమేకమవుతూ కూడా హామీలు ఇస్తూ కూడా, అంటే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అయితే మేము అభివృద్ధి చేశామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని కూడా ప్రజలతో మాట్లాడుతూ ఆయన తెలుసుకోవడం జరిగింది. కంపల్సరీగా అక్కడ ఉద్యోగాల కల్పన కావాలన్నా, పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా సుజనా చౌదరిగా నన్ను గెలిపించాలంటూ కూడా ఆయన అక్కడ ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విజ్ఞప్తులను ఇక్కడ ఉన్న హామీల్ని ప్రజలైతే నమ్మారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి రౌండ్లో కూడా ఆయన ఆధిక్యం అయితే కనపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరియు 19 రౌండ్లలో సంబంధించి 2 రౌండ్లు అయితే ముగియడం జరిగింది. మిగతా 17 రౌండ్లకు సంబంధించి కూడా మరింత ఆధిక్యంగా గెలుపొందడం జరిగే అవకాశం ఉందంటూ కూడా అక్కడున్న బీజేపీ నేతలు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రశాంత వాతావరణం ఉంది. అఖండ విజయం చూడబోతున్నామని నా నమ్మకం. ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పింది కదా ఆల్రెడీ. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రానున్నాయి.